తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందించారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమయ్యారు. 102 సత్యసాయి పాఠశాలల్లో 60,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఉచితంగా విద్య వారికి అందిస్తున్నారు. ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు 3,000 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది. గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దాహాలు తీర్చడం కోసం 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1,600 గ్రామాలు 30 లక్షల మందికి పైగా నీరందించారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం 250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే 140 దేశాల్లో 2,000 కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. నేను చాలా గర్వపడుతున్నాను. సత్యసాయికి ఈరోజు 7,50,000 మంది యాక్టివ్ సేవాదళ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించారు. నేను మీ అందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూస్తే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు సీజే, ఎందరో గవర్నర్లు, అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్, ఇలాంటి వారందరూ కూడా ఈ వేడుకలకు వచ్చారు. వీరంతా కూడా కేవలం బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్ళేందుకు రాలేదు. సాయి సిద్ధాంతాన్ని, జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా బాబానే వారందరినీ ఇక్కడికి రప్పించారనేది నా ప్రగాఢమైన నమ్మకం. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ట్రస్ట్ మెంబర్స్ ఆర్ హియర్. Yesterday I had 1.5 hour discussion with them. If you see this meeting, it is not a political meeting. It is not a mobilized crowd. Voluntarily you came, and also you are sitting on the floor and listening Sai Siddhantam. I am very proud of it. The celebrations for the last 10 days, Trust is conducting wonderfully. I have seen so many functions, but it is most disciplined and also one of the best devotional events. I really appreciate all of you. I am seeing so many international devotees here, not only national devotees. Everybody is getting